నమస్కారం. కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో పిల్లల పాలిట పెను విపత్తులా పరిణమించే మలబద్ధకానికి కారణాలు, చికిత్స, నివారణ మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని మీకు అందిస్తున్నాం. మలబద్ధకం అనేది ఇవాళ చాలామంది పిల్లలకు ఒక పీడకలగా మారుతోంది. చాలామంది పిల్లల్లో రోజుల తరబడి మల విసర్జన ఊసే ఉండడం లేదు. విసర్జన కోసం బాత్రూంలో గంటల తరబడి కూర్చోవాల్సి రావడం, బలంగా ముక్కుతూ మూలుగుతూ పని కానివ్వడం, ఇదంతా పిల్లలకు బాధాకరమైన ప్రక్రియగా మారుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే మలబద్ధకం అనేది నేడు పిల్లల పాలిట పెను విపత్తుగా మారింది. తల్లిపాలకు బదులుగా పోతపాలు పట్టడం, నాగరికత పేరుతో రెడీమేడ్ జంక్ ఫుడ్ని పిల్లలకు అలవాటు చేయడం, టాయిలెట్ శిక్షణ సరిగా లేకపోవడం, ఇవన్నీ పిల్లల్లో మలబద్ధకానికి కారణాలేనంటారు డాక్టర్లు. పిల్లల్ని బాధించే మలబద్ధకం గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. సర్వరోగ నివారిణి ఏదంటే పెన్సిలిన్ అని మనలో చాలామంది ఇట్టే చెప్పేస్తారు. మరి సర్వరోగ కారిణి ఏదంటే మలబద్ధకమనే సమాధానం చాలామందికి ఇట్టే తట్టకపోవచ్చు. ఆ విషయం తెలియకపోవచ్చు కూడా. నిజమే, మనలో సర్వరోగాలకి మూలం మలబద్ధకమేనని డాక్టర్లు చెబుతారు. అసలు తమకు మలబద్ధకం ఉందనే విషయం 80% మందికి తెలియదని, అలాగే దానిని ఒక ఆరోగ్య సమస్యగా కూడా చాలామంది భావించటం లేదని సర్వేలు చెబుతున్నాయి. ఇటీవలి కాలంలో ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోవటం, శారీరక శ్రమ కనుమరుగైపోవటం, జీవనశైలి పూర్తిగా గజిబిజిగా మారిపోవటం వల్ల మలబద్ధకం అన్నది అత్యంత సర్వసాధారణ సమస్యగా పరిణమిస్తోంది. ఈ సమస్య పిల్లల్లో కూడా తీవ్రంగా కనిపించటం ఆందోళన కలిగించే విషయం. పిల్లల్లో ఎప్పుడైనా సరే గట్టిగా రాయి మాదిరిగా పోవడానికి కష్టంగా 2-3 రోజులకు ఒకసారి వెళ్తూ ఉంటే దాన్ని మలబద్ధకం అంటాం మనం. పిల్లల్లో కూడా మలబద్ధకం అనేది ఉంటుంది, సర్వసాధారణం. పుట్టిన పిల్లల్లో, చంటి పిల్లల్లో కూడా ఉండే అవకాశం ఉంది. పెద్ద పిల్లలైతే జంక్ ఫుడ్కి అలవాటు పడ్డారు. ప్రతి జంక్ ఫుడ్లో నానా పీచు పదార్థం ఏమి ఉండదు. అంతా షుగర్, స్టార్చ్, కొవ్వు పదార్థాలే ఎక్కువ ఉంటాయి. నానా పీచు పదార్థం ఉండదు. దాంట్లో కూరగాయలు ఉండవు, పండ్లు ఉండవు జంక్ ఫుడ్లో. కనుక వాళ్ళు ఆధునీకరణ యుగంలో పాశ్చాత్య దేశ ధోరణిలో వాళ్ళేం తింటే మేము అదే తింటామనే ధోరణిలో ఆ తిండికి అలవాటు పడి మలబద్ధకం తెచ్చుకుంటున్నారు. ఎందుకు అంటే అమెరికా అటువంటి ఆధునిక దేశాల్లో మలబద్ధకం అనేది సర్వసాధారణం. ప్రతి ఒక్కరు 4 రోజులకు, 5 రోజులకు, 7 రోజులకు ఒకసారి వెళ్తారు అక్కడ. ఎందుకంటే తినేది మైదా పిండితో చేసిన బ్రెడ్ జామ్, బ్రెడ్ బటర్, బ్రెడ్ ఆమ్లెట్, బ్రెడ్ చికెన్, ఇది వాళ్ళ తిండి. అటువంటప్పుడు దాంట్లో పీచు పదార్థం అనేది లేదు. కనుక ప్రతి ఒక్కరూ 5 నుంచి 7 రోజులకు ఒక్కసారి దొడిగిపోతారు. కాన్స్టిపేషన్ అనేది సర్వసాధారణం. అందుకోసమే కాన్స్టిపేషన్తో బాధపడతారు. కనుక ముఖ్యమైన జబ్బు వాళ్ళకు వచ్చేది ఏంటంటే కాలన్ క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్తో ఎక్కువ మంది ప్రపంచంలో బాధపడుతున్నారంటే ఆధునిక దేశాలనే పెద్ద పేగు క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఎందుకు అంటే మలబద్ధకము కారణం వలన. చిన్నప్పటి నుంచి పెద్దగా వరకు వాళ్ళ మలబద్ధకమే ప్రతి మానవునికి, అక్కడ నివసించే ప్రతి మానవునికి. కనుక వాళ్ళను చూసి మనం నేర్చుకొని మనం కూడా మలబద్ధకాన్ని అలవాటు చేసుకుంటున్నాం. అలా కాకుండా మన బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే, దాంట్లో పీచు పదార్థం ఉండేటట్టు చూసుకుంటే, నీళ్లు ఎక్కువగా తాగితే, సమయం ఇచ్చి కూర్చుంటే మలబద్ధకం అనేది ఉండనే ఉండదు. చందమామ రావే జాబిల్లి రావే, కొండెక్కి రావే గోగు పూలు తేవే అంటూ పిల్లలకు గోరుముద్దలు తినిపించే రోజులు
ఇప్పుడు దాదాపు లేవనే చెప్పాలి. నిజమే, ఇంట్లో చేసుకునే ఆహార పదార్థాలను పిల్లలకు గోరుముద్దలుగా కలిపి తినిపించే రోజులకు క్రమంగా కాలం చెల్లిపోతోంది. ఇప్పుడంతా రెడీమేడ్ ఫుడ్. పిల్లలకు చాక్లెట్లు, స్వీట్లు, ఐస్ క్రీంలు, పిజ్జాలు, బర్గర్లు, పఫ్లు, చిప్స్ ఇలా అంతా రెడీమేడ్ ఆహారాల్ని మనం అందిస్తున్నాం. పేగుల్ని శుభ్రం చేసే ఫైబర్ ఏమాత్రం లేని ఇలాంటి జంక్ ఫుడ్ తినటం వల్ల పిల్లల్లో విరేచనం కావటం అన్నది ఇబ్బందికర వ్యవహారంగా మారుతోంది. దీనికి తోడు పిల్లలను అస్తమానం చదువులు, ర్యాంకుల వెంట పరుగులు పెట్టిస్తూ శారీరక శ్రమకు దూరం చేస్తున్నాం. ఫలితంగా పిల్లల్లో మలబద్ధకం అన్నది సర్వసాధారణ వ్యవహారంగా కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో తల్లిపాల బదులు పూతపాలు పట్టించే పిల్లల్లో మలబద్ధకం ఎక్కువగా చూస్తున్నాం మనం. ఎందుకంటే తల్లిపాలల్లో 7-8% షుగర్ ఉంటుంది. అదే ఆవు పాలైనా, బర్రె పాలైనా, డబ్బపాల పౌడర్ అయినా కానీ 3% షుగరే ఉంటుంది. కనుక షుగర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత మలం అంత పల్సగా వస్తుంది. కనుక డబ్బపాలు పట్టే పిల్లలకు తెల్లగా, గట్టిగా, శుద్ధ మాదిరిగా 2 రోజులకోసారి, 3 రోజులకోసారి, రోజుకొకసారి కష్టంగా పోతూ ఉంటారు. ఎందుకు అంటే బోవైన్ మిల్క్ అంటే బర్రెపాలు, ఆవు పాలకు, తల్లిపాలకు మధ్యన ఉన్న షుగర్, కొవ్వు పదార్థాలు విభేదంగా ఉండడం వల్ల ఇలా వస్తుంది. చంటి పిల్లల్లో ఎవరికైనా సరే మలబద్ధకం ఉంది అంటే హార్మోన్ సమస్యలు ఏమైనా ఉన్నాయా అని కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. హైపోథైరాయిడిజం, థైరాయిడ్ తక్కువ పనిచేయడం వల్ల మలబద్ధకం ఉంటుంది. మలబద్ధకం ఉంది అనగానే హైపోథైరాయిడిజంను గుర్తుపట్టే లక్షణం లేదు ఒకటి అని చెప్పి పరీక్షలు చేయించి గుర్తుపట్టడం వల్ల థైరాక్సిన్ ఇస్తే వాళ్ళ సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. అలానే దొడ్డి ద్వారి సమస్యలు కూడా కొంతమంది పుట్టుకతో యానల్ స్టెనోసిస్ కానీ, మలద్వారం పుట్టుకతో మార్పులు ఉండడం వల్ల, చిన్నగా ఉండడం వల్ల, మోషన్ సరిగా రాక కష్టపడి మలబద్ధకం వచ్చే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా పరీక్షలు చేసిన తర్వాత, మామూలు పరీక్షలు చేసిన తర్వాత కూడా మలబద్ధకం ఉంది అంటే కంజెనిటల్ మెగాకోలన్, పుట్టుకతో పెద్ద పేగు కండరాలకు నరాలు సరిగ్గా అందకపోవడం వల్ల, అవి సరిగ్గా పనిచేయకపోవడం వల్ల పెద్ద పేగు కదలికలో మార్పు ఉంటుంది. కనుక మలము సరిగా రాదు, రోజులు అలానే ఉండిపోతుంది. దీన్ని ఆపరేషన్ ద్వారానే సరి చేస్తూ ఉంటారు. మీకు తెలుసా, తల్లిపాలు తాగే పిల్లలతో పోలిస్తే పోతపాలు తాగే పిల్లల్లో మలబద్ధకం ఎక్కువగా కనిపిస్తుంది. తల్లిపాలతో సుఖ విరేచనం అయితే పోతపాలు పిల్లలకు మలబద్ధకాన్ని తెచ్చిపెడుతుంటాయి. పిల్లల్లో మలబద్ధకం గురించిన పూర్తి వివరాల్ని ఓ చిన్న విరామం తర్వాత చూద్దాం. కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవకు తిరిగి స్వాగతం. పిల్లలు మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు మనలో చాలామంది తల్లిదండ్రులు సుఖ విరేచనం అవుతుందని చెప్పి పిల్లలకు ఆముదం తాగిస్తూ ఉంటారు. అలాగే ఆసనంలోకి సబ్బు ముక్కలు పెట్టడం వంటివి చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మలబద్ధకం తగ్గకపోగా లేనిపోని సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. పిల్లల్లో మలబద్ధకం గురించిన మరిన్ని వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. బద్ధకం మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తే మలబద్ధకం మనిషి శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. పిల్లల్లో మలబద్ధకం అనేది సర్వసాధారణంగా తల్లిపాలు మానేసి వేరే ఆహారం తీసుకోవటం మొదలుపెట్టినప్పుడు కనిపిస్తూ ఉంటుంది.
ఈ టైంలో ఆహారాన్ని ద్రవ రూపంలో బాగా పల్చగా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. పెద్దలు తినే ఆహారాన్నే పిల్లలు తినటం వల్ల కూడా మలబద్ధకం వస్తుంది. తగినన్ని నీళ్లు తాగకపోవటం వల్ల కూడా పిల్లల్లో ఈ సమస్య కనిపిస్తుంది. ఇంకా పిల్లలకు విరేచనానికి సమయం లేకపోవటం అన్నది కూడా ఒక కారణంగా కనిపిస్తుంది. అలవాటు లోపం, కొత్త వాతావరణం, కొన్ని రకాల మందుల వల్ల కూడా పిల్లల్లో మలబద్ధకం కనిపిస్తుంది. మలము సరిగా రావాలి అంటే పీచు పదార్థం కావాలి. హోల్ గ్రెయిన్ నిండు గింజ ధాన్యాలతో చేసిన ఆహారము పిల్లలకు పెట్టడం వల్ల మలబద్ధకం రాకుండా కాపాడవచ్చు. అలానే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఇత్తు, గింజ, పొట్టు, తొక్క అనేది ఎక్కువగా తినడం వల్ల, పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల మలము సాఫీగా వస్తుంది. మలబద్ధకం అనే జబ్బే ఉండదు. అలాగే నీళ్లు కూడా తక్కువ తాగే పిల్లలకు శరీరంలో నీళ్లు తక్కువైనా మలబద్ధకం వచ్చే అవకాశం ఉంటుంది. కనుక విధివిగా నీళ్లు తాగిస్తే మలబద్ధకం అనేది ఉండదు. పొద్దున్న లేచి 1 గ్లాసు 2 గ్లాసులు నీళ్లు తాగే పిల్లకు ఫ్లష్ కొట్టినట్టు మోషన్ వచ్చేస్తుంది. మలబద్ధకం రానే రాదు. కొంతమంది పిల్లలు 2 సంవత్సరాలు 3-4 సంవత్సరాలు దాటిన తర్వాత మానసిక రుగ్మతల వల్ల కూడా మలబద్ధకం వచ్చే అవకాశం ఉంది. ఎందుకు అంటే మొదటి సంవత్సరం అంతా వాళ్ళు నోటితో ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు, అంటే నోట్లో వేలు పెట్టుకోవడం. 2వ సంవత్సరం నుంచి వాళ్ళ మానసిక కేంద్రీకరణ అంతా మలద్వారం మీద ఉంటుంది. వాళ్ళకి ఏది నచ్చకపోయినా, వాళ్ళ మీద బలవంతం చేసినా నేను దొడ్డికి పోను, నేను నా ప్రొటెస్ట్ను నిరసన ప్రదర్శించడం నేను మలబద్ధకంతో చేస్తా అనే దారిలో ఉంటారు పిల్లలు. కనుక మానసికంగా ఏమైనా ఒత్తిడి గురి అవుతున్నారా అని కూడా మనం చూసుకోవాలి మలబద్ధకం ఉన్నప్పుడు. ఇంకా పెద్ద పిల్లలు, స్కూలుకు పోయే పిల్లలకు కూడా మలబద్ధకం కావాలి. ఎందుకంటే వాళ్ళకు పొద్దున్న లేవగానే, నిద్ర నుంచి లేవగానే బాధ తయారు కావాలి, బస్సు వస్తుంది, స్కూల్కి వెళ్ళిపోవాలి, సరిగా తినకపోవడము, దొడ్డికి కూర్చోవడానికి టైం కూడా దొరకట్లేదు ఈ మధ్యకాలంలో పిల్లలకు. అది పోస్ట్పోన్ చేస్తారు. పోస్ట్పోన్ చేయడం వల్ల అది అట్నే ఉంటుంది. మలము పెద్ద పేగులు ఎంతసేపు ఉంటే అంత గట్టిగా తయారవుతుంది. ఎందుకంటే పెద్ద పేగు లక్షణం ఏంటంటే మలంలో ఉన్న నీళ్ళనంతా శరీరంలోకి లాగేసుకోవడమే దాని ముఖ్యమైన లక్షణం. అటువంటప్పుడు ఎన్ని రోజులు ఎక్కువగా మలము పెద్ద పేగులో ఉంటే అంత గట్టిగా రాయి మాదిరిగా తయారవుతుంది. ప్రతిరోజు ఇంకా ఎక్కువ కష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక వాళ్ళకు సరి అయిన టైం ఇవ్వాలి. కూర్చోవడానికి, మోషన్ పోవడానికి కూడా, టాయిలెట్లో కూర్చోవడానికి నిర్ణీత సమయం అంటూ నిర్దేశించి ఆ సమయంలో వచ్చినా రాకున్నా కూర్చుంటే అలవాటు ప్రకారంగా వచ్చేస్తుంది. పిల్లల్లో మలబద్ధకం ఉన్నప్పుడు విరేచనం సమయంలో ముక్కుతూ ఉంటారు. మలం గట్టిగా ఉండటం, మలద్వారం చీరుకుపోవటం లాంటివి కనిపిస్తుంటాయి. మొత్తంగా పిల్లలు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. పిల్లల్లో మలబద్ధకాన్ని గుర్తించినప్పుడు పేగుల్లో ఎలాంటి సమస్య లేదని నిర్ధారించుకోవాలి. హార్మోన్ల సమస్య లేదని రూఢీ చేసుకోవాలి. విరేచనానికి వెళ్లటంపై శిక్షణ ఇవ్వాలి. మంచినీళ్లు ఎక్కువగా తాగించాలి. పండ్లు, పండ్ల రసాలు ఇవ్వాలి. ఆకుకూరలు ఎక్కువగా తినిపించాలి. మలబద్ధకం వస్తే ఏంటి? మలబద్ధకం అనేది మన జీవన శైలిలో లేదు. ఒక్కరోజు దొడ్డికి పోకపోతే మన పెద్దవాళ్ళు గగ్గోలు పెడతారు. దొడ్డికి పోలేదంటే నీకు వాతమైంది, నీకు జబ్బులు వస్తాయి, దాన్ని ఒక చిన్న చూపు మాదిరిగా చూస్తారు. కనుక వాళ్ళు దొడ్డికి రావడానికి వెనకటి నుంచి ఎన్నెన్నో ప్రయత్నాలు చేసేవాళ్ళు. ఇట్లా ఉండొద్దని చెప్పి వారానికి ఒకసారి ఆమ్దేం తాగడము, చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచి అలవాటు చేయడము. ఒక్కరోజు దొడ్డికి పోకపోయినా చింతపండు పుల్ల దొడ్డిలో పెట్టి దొడ్డి తెప్పియడము, ఇవన్నీ తంటాలు పడుతూ ఉంటారు. అంటే వీఆర్ బవల్ కాన్షియస్ పీపుల్. ఎందుకంటే పొట్ట వల్లనే అన్ని జబ్బులు వస్తాయనేది మన పూర్వీకుల సందేశం. కనుక పేగును ఎప్పుడు ఖాళీ చేయించుకోవడం మన అలవాటు. అలా చేయనప్పుడు అజీర్ణం, గ్యాసెస్, పొట్ట ఉబ్బరం, కడుపు నొప్పి, లేక రాక వచ్చినప్పుడు గట్టిగా ఉంటుంది కనుక మలద్వారంలో కోసుకపోతుంది. అది నొప్పి, వాపు,
రక్తం కూడా ఒక్కొక్కసారి కారుతుంది, దానివల్ల ఫిజర్స్ వస్తాయి, ఇంకా పెద్దవాళ్ళల్లో పైల్స్ కూడా వస్తాయి. దాంతో మానసికంగా కూడా మనిషి కొద్దిగా కృంగిపోతాడు. ఎందుకంటే ఆత్మన్యూనతా భావం వస్తుంది. అయ్యో నేను రోజు పోయేదాన్ని పోవట్లేదు కదా, నేను గ్యాస్ ఇడిస్తే పక్కోళ్ళు ఏమనుకుంటారో, అంత చెడ్డవాన్ని అని అనుకుంటారేమో అనే ఆత్మన్యూనతా భావంతో భయంగా 10 మందిలో ఉండడానికి సందేహపడతా ఉంటారు. మరి దీనికి చికిత్స లేదా అంటే చిన్న చిట్కాలతో మలబద్ధకాన్ని మనం దూరం చేయవచ్చు. లైఫ్ ఈజ్ సింపుల్, హ్యూమన్ బీయింగ్స్ మేక్ ఇట్ కాంప్లికేటెడ్. ఎందుకంటున్నాను అంటే ఎవరైతే రోజు 3 నుంచి 5 లీటర్ల నీళ్లు పెద్దవాళ్ళు తాగుతారో వాళ్ళకి మలబద్ధకం ఉండదు. చిన్నపిల్లలకు కూడా అలానే నీళ్లు ఎక్కువగా తాగిస్తే మలబద్ధకం వచ్చే అవకాశాలు తక్కువ. అంటే నీళ్ళు ఎక్కువ తాగించాలి మలబద్ధకం ఉన్న వాళ్ళకు. రెండోది, పీచు పదార్థాలు ఆహారంలో ఉండేటట్టు చూసుకోవాలి. వెనకటికి మా ప్రొఫెసర్ ఒక ఆయన చెప్పేవాళ్ళు, పిల్లలకు మలబద్ధకం ఉంది అని వాళ్ళు కంప్లైంట్ చేస్తే నో ఖానా నో పైఖానా అనేవారు. అంటే తిండి తినకపోతే దొడ్డికి ఎలా వస్తుంది, తిండి సమపాలలో తింటే దొడ్డికి వస్తుంది. దాంట్లో పీచు పదార్థం ఉండేటట్టు చూసుకోవాలి. అంటే నిండుగింజ ధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు పొట్టుతో పాటు ఉండేటట్టు చూసుకుంటే ఫ్రీగా విదేశాలు అవుతాయి. ఇంట్లో ఉండే పిల్లలతో పోలిస్తే స్కూల్కి వెళ్ళే పిల్లల్లో మలబద్ధకం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇందుకు కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయని చెప్తారు డాక్టర్లు. స్కూల్ పిల్లల్లో మలబద్ధకం గురించి ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం. కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవకు తిరిగి స్వాగతం. పిల్లలు మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు ఏం చేయాలి, తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పిల్లల్లో మలబద్ధకానికి వైద్య సహాయం ఎప్పుడు అవసరమవుతుంది మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మలబద్ధకాన్ని తగ్గించేందుకు, నివారించేందుకు చాలామంది తమకు తెలిసిన సొంత వైద్యం లేదా నాటు వైద్యాలు వాడుతుంటారు. ఆముదం తాగించటం, సబ్బు పెట్టటం, చింతపండు వాడటం, లాక్సేటివ్స్ వాడటం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల విరేచనంతో పాటు పిల్లలు పోషక విలువలను కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు పిల్లల్లో మలబద్ధకం వెనుక సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే క్లోమగ్రంథి వ్యాధి ఉండొచ్చు. అలాగే జీర్ణ వ్యవస్థలోని కండరాల్లో నరాలు లోపించే హిర్స్ప్రుంగ్స్ వ్యాధి ఉండొచ్చు. ఇంకా కాలుష్య వాతావరణం ద్వారా సంక్రమించే లెడ్ పాయిజనింగ్ సమస్య కూడా ఉండొచ్చు. పారాథైరాయిడ్ గ్రంథి ఎక్కువగా పనిచేయటం వల్ల కూడా కావచ్చు. థైరాయిడ్ గ్రంథి తక్కువగా పనిచేయటం వల్ల కూడా పిల్లల్లో మలబద్ధకం వస్తుంది. ఇలాంటి సమస్యలున్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ పర్యవేక్షణలో సరైన చికిత్స తీసుకోవాలి. మలబద్ధకానికి మందులు ఉన్నాయి, చాలా సింపుల్ మందులు ఉన్నాయి. ఏంటంటే చక్కెర పదార్థాలు, పాలల్లో కొద్దిగా షుగర్ యాడ్ చేస్తే విదేశాలు సాఫీగా వస్తాయి. 2, అదే షుగర్ లాంటి మందు ఉంటుంది, లాక్టులోస్, సార్బిలిన్, అవి కూడా షుగర్సే. ఆ షుగర్స్ మందు రూపంలో ఇస్తారు. పొద్దున చెంచా, సాయంత్రం చెంచా వేసుకుంటే అవి మీద నుంచి తాగితే శరీరంలోకి ఇంకవు గనక అక్కడి నుంచి పలసగా దొడ్డి ద్వారా వెళ్ళిపోతాయి కనుక వీటితో మలబద్ధకాన్ని మనం చికిత్స చేయవచ్చు. అవి కాకుండా ఫైబర్ అంటే పీచు పదార్థం లాంటి మందులు ఉన్నాయి. అవి వేసుకుంటే పీచు మీద నుంచి తింటే కిందికి వెళ్ళి దొడ్డికి వచ్చేస్తుంది. ఇవి కాకుండా ఈ మధ్యకాలంలో పెగ్, పాలిఇథిలిన్ గ్లైకాల్ అనే మందు కూడా ఉంది. అది వేసుకోవడం వల్ల కూడా విదేశం సాఫీగా వస్తుంది. పేగులను ఉత్తేజపరిచే మందులు కూడా ఉన్నాయి, కానీ ఎక్కువ వాడడం మంచిది కాదు. ఈ మందులే కాకుండా ఆహారంలో మార్పులే కాకుండా మనస్సును కూడా
దొడ్డికి పోవాలని కేంద్రీకరించి సమయం ఇచ్చి కూర్చుంటే వస్తుంది. కొన్ని రుగ్మతులు మాత్రము చిన్నపిల్లలలో మలబద్ధకం ఉంటే, అవయాల లోపం ఉంటే, దొడ్డిదారి చిన్నగా ఉంటే పుట్టుకతో, లేకపోతే కండరాలు పెద్ద పేగు కండరాలు సరిగా పనిచేయనప్పుడు, హస్ప్రింగ్ డిజీజ్ ఉంటే వీటికి శస్త్రచికిత్స ద్వారానే సరిచేయడానికి వీలుంటుంది. అవసరమైనప్పుడు అటువంటి పరీక్షలు చేసుకొని శస్త్రచికిత్సలు చేస్తే ఆ మలబద్ధకాన్ని నుంచి దూరం చేస్తాం. ఎవరికైతే హార్మోన్ల లోపం వల్ల, హైపోథైరాయిడిజం వల్ల మలబద్ధకం ఉంటుందో వాళ్లకు థైరాయిడ్ డెఫిషియన్సీ ఉంటే థైరాయిడ్ మాత్రలు ఇచ్చేస్తే అందరి మాదిరిగా సాఫీగా వెళ్ళిపోతాయి. ఇలా చిన్న చిట్కాలతో, చిన్న మందులతో, అవసరమైతే పెద్ద మందులతో కానీ పుట్టుకతో ఉన్న అవకతవకలు ఉంటే వీటిని శస్త్రచికిత్సల ద్వారా మనం మలబద్ధకాన్ని రూపుమాపొచ్చు. మలబద్ధకం తీసేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది, కడుపు ప్రశాంతంగా ఉంటుంది, అందరూ సుఖంగా ఉండగలరు. మలబద్ధకం అన్నది చేజేతులా తెచ్చుకునే ఆరోగ్య సమస్య. పిల్లల్లో మలబద్ధకాన్ని నివారించటం అన్నది పెద్దల బాధ్యత. పిల్లల ఆహారంలో ఆకుకూరలు, పళ్ళు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పిల్లలకు రెడీమేడ్ లేదా జంక్ ఫుడ్ను దూరంగా ఉంచాలి. పిల్లలకు తగినంత శారీరక శ్రమ ఉండేలా వారు ఏదో ఒక క్రీడలో పాల్గొనేలా చూడాలి. పిల్లలు ఎక్కువగా మంచినీళ్లు తాగేలా జాగ్రత్త పడాలి. మరీ చిన్నపిల్లలకైతే టాయిలెట్ శిక్షణ ఇవ్వాలి. పిల్లల్లో మలబద్ధకం మరీ తీవ్రంగా ఉంటే డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లల పాలిట పెను విపత్తులా పరిణమించే మలబద్ధకానికి కారణాలు, చికిత్స, నివారణ మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని చూసాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. మీ ఆరోగ్య సమస్యల్ని ఈరోజే మాకు రాయండి. మా డాక్టర్లు మీకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/etv2india లింక్ ద్వారా వీక్షించండి. మెయిన్ యాంకర్ డ్రెస్ కటిసీ బై నీరూస్.